యేసుప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు మీకు మాట్లాడి యోహాను సువార్త 19:28 అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నానని చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సకలాశీర్వాదం తాగిపోతుడమైన మా ప్రేమలో తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన గుణమైన ఉండేకి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలైనా ఏక తండ్రినైనా మా కొరకునైనా ఏకవనైనా స్తోత్రాలైనా సిలువలో కలిగిన దేవుని తల్లి స్తోత్రాలైనా మా పాపం చేత మా అపరాధం చేత మేము చచ్చిన వారి ఉన్నప్పుడు నేను కేవలం నీ కృపాని కరికరమతో మమ్మల్ని ప్రీతిగా తండ్రినైనా నీ కలవరి సిలువలో నీ ఎవరి కాలమంది నీ ఎవరి రక్తాన్ని మా కొరకు నేను సిలువలో కార్చవుతాని స్తోత్రాలైనా మా కొరకు ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు భరించవుతాని స్తోత్రాలైనా నీకు వందనాలైనా మా కొరకు కలవరి సిలువలోనైనా నువ్వు అప్పటిన వేదనను తండ్రి నేను స్తోత్రాలు నేను మేము ఈ దినం ధ్యానించుకుంటున్నాం. నేను నీవు పలికిన 7 మాటలు మేము ధ్యానిస్తుండగా 7 మాటలు 5 మాటలు నేను ధ్యానిస్తున్నానయ్యా. నీ కృప నా మీద ఉంచండి, నీ ఆత్మ నా మీద ఉంచండి. నన్ను సిలువ చాటు మరుగుపరిచి నేను అంతగా ఆత్మశక్తితో అభిషేకించి మాట్లాడింది నేను కదా, నేను మీరు నాలో ఉండి మాట్లాడమని మీరు మహిమ పొందమని మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాను తండ్రి. సిలువలో పలికిన 5వ మాట యేసు ప్రభు వారు సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19:28 చదివాం కదండి. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పుకొనిచున్నానని మరి యేసు ప్రభు గారు తప్పుకొనిచున్నారని మరి ఎందుకు అంటున్నారంటే ఈ మాట పలికారంటే ఆయన ఎంతో విభక్తితో ఎంతో బాధతో పలికిన మాట అండి. ఆయన మరి అర్ధరాత్రి ముందు రోజు నైట్ అర్ధరాత్రి నుండే ఆయన మరి తీర్పుకి తీర్చడానికి ఆయన్ని అక్కడిక్కడికి తిప్పి మరి ఎంతగానో ఆయన్ని హింసించారండి. మరి ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయన ఆయన ఎంతో బాధను అనుభవించారండి. ఆయన మన పాపల నిమిత్తం ఎన్నో దెబ్బలు తిన్నారు. ఆయన శరీరం అంతా గాయపరచబడ్డదండి. రక్తము దారులుగా కారుచుందండి. ఆయన ఆ మాట మరి పలకడానికి ఆ భయంకరమైన వేదన అనుభవిస్తూ సిలువలో ఈ మాట 5వ మాటగా ఆయన పలికి ఉన్నారండి. ఈ మాట ఎందుకు పలికి ఉన్నారంటే లేఖనము నెరవేరినట్టు తప్పుకొనిచున్నానని ఈ ప్రవచనము మరి ఎక్కడుందో చూద్దాము. కీర్తన గ్రంథము 69:21 వారు చేదును నాకు ఆహారంగా పెట్టేది, నాకు దప్పికైనప్పుడు చిలకను త్రాగనిచ్చేది. యేసు ప్రభువు వారి లోకానికి రాకముందే ఎన్నో ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో రాయబడ్డాయండి. అవన్నీ నెరవేర్చడానికి యేసు ప్రభువు వారి లోకానికి మనిషి కుమారుడు వచ్చి అవన్నీ మరి నెరవేర్చారన్నమాట. ఆయన తప్పుకొనిచున్నారంటే ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చారు కదండి. మరి మానవుడికి సహజంగానే తప్పుకుంటుంది, కానీ ఆయన మానవుడిగా ఉన్నాడు, అలాగే దైవాత్మ కలిగి ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, దప్పుకొని వారు లేరా నా వద్దకు రండి నేను దప్పు తీరుస్తానని ఉంటుంది కదండి. మరి దప్పుగా తీర్చే ఆయనకు దప్పు వేయటం ఏంటండి? తండ్రి ఆయన్ను ఈ లోకానికి ఎందుకు పంపారంటే నశించే వారిని రక్షించడానికి, మరి సువార్త ప్రకటించడానికి, మరి ఆత్మల రక్షణ కొరకైనా దప్పుగా ఉందని మనము గమనించాలండి. లూకా సువార్త 16:19 చూస్తే మరి ధనవంతుడు లాజరు ఉంటారు కదండి. మరి యేసు ప్రభువు చెప్తారు కదా ఉపమానంలో, మరి ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోతారు. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటాడండి. మరి ధనవంతుడి పాదాలలో దాహం కొలుచు నరక వేదన అనుభవిస్తూ తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపమని అబ్రహాము గారిని బ్రతిమాలుతాడండి. పాతాళంలో ఎంతో దాహంతో ఆ ధనవంతుడు దప్పుకొనడు చూడండి. ఒక్క చుక్క నీటి కోసము ప్రలాపిస్తున్నాడు. తన ముందు మరి తను ఆ నరక వేదన మరి ఎంత భయంకరమైందో మరి దేవుడు ముందుగానే మరి గ్రంథంలో రాసి ఉన్నాడండి. మరి తను పడిన వేదన, తనకు 5 సహోదరులు ఉన్నారండి. వారు ఆ వేదనకరమైన స్థలముకు రాకుండా ఉన్నట్లు ఇంత బాధను అనిపించకూడదు అనే విషయాన్ని తెలియజేయమని అబ్రహాంని బ్రతిమాలుతున్నాడండి. అప్పుడు అబ్రహాం గారు అంటారు, వారి యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అప్పుడు ధనవంతుడు అంటాడు, తండ్రి అయిన అబ్రహామా అలా అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి
యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని మనం చెప్తాడు అన్నమాట. అప్పుడు అబ్రహాం గారు అంటారండి, నీ సహోదరులు వెళ్ళడానికి మోషే ప్రవర్తన వెళ్ళి చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకరు లేచినను వారు నమ్మరని అతనితో చెప్తారండి. మరి అన్న ఈ వాక్యాన్ని విన్న మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి పాత్రలోనికి వెళ్ళి ఆ నరకం మనకు ఉండకూడదని యేసుప్రభు వారు ఆ వేదన బాధన అన్నీ ఆయన ఆ శిలువ మీద కల్వరి శిలువలో అవన్నీ అనుభవించారండి. ఆ నరకం నుండి మనల్ని రక్షించడానికి ఆ శిలువలో మరి తప్పుకొని ఉన్నారండి. యోహాను సువార్త 4:7 చూస్తే మరి సమరస్త్రీ వస్తుంది కదా నీరు చేరుకోవడానికి, మరి యాకోబు బావి దగ్గరికి అక్కడికి యేసయ్య కూడా వస్తారు. మరి అక్కడ మరి యేసయ్య గారు దాహంకి ఇమ్మని ఆమెని అడుగుతారు కదండి. కానీ మరి అధ్యాయంలో ఆమె నీరు చేరుకోవడానికి యేసయ్యకి మరి ఆయన దాహం కొని ఉన్నారని అడిగారు, కానీ ఆవిడ నీళ్ళు ఇచ్చినట్టు కానీ మరి ఆయన నీళ్లు తాగినట్టు కానీ దాహం తీసుకున్నట్టు కానీ మరి అక్కడెక్కడ రాసిబడి లేదండి. మరి మనము ఎన్నో పాపములు చేసిన సమరస్త్రీకి తప్పికను మరి ఆమె నశించిపోకూడదని ఆమె రక్షించడానికే ఆయన మరి తప్పుకున్నానని ఆ మాట చెప్పి ఉన్నారండి. మరి ఆమెకి రక్షణ అవసరం, అందుకే మరి ఆయన ఆమె దెబ్బకి తీర్చారని 14-15 వచనంలో ఉంటుంది. నేను నిత్య నీళ్ళు త్రాగబడి ఎప్పుడునూ దప్పగొనడు, నేను వానికి ఇచ్చి నిత్య జీవంకే వారిలో ఊరేటి నీటి బొగ్గుగా ఉంటానని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పుకొనుకుంటున్నట్లు చేదుకొనుటకింత దూరం రాకుండానట్లు నీరు నాకు దయచేయమని యేసయ్యను అడుగుతుంది. ఇక్కడ దప్పిక అనే విషయాన్ని మనం చూస్తున్నాం కదా. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే నిత్య జీవం ఇచ్చడానికి వాళ్ళు ఊరేటి నీటి బొగ్గుగా ఉంటారని, ఆయన ఇచ్చే నీళ్ళు త్రాగబడేప్పుడు మళ్ళా దప్పుకొనడని మరి వాక్యం సెలవిస్తుందండి. అందరికీ దాహం తీర్చే ఆయనకు దప్పు వేయటం ఏంటండి? పాపంలో ఉన్న సమరస్త్రీకి దప్పికి తీర్చాడు, ఆమెను రక్షించాడు. అలాగే పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికి ఆయన దప్పుకున్నారండి. ఆ దప్పిక ఆత్మల రక్షణ దప్పికని మనం అందరూ గమనించాలి. యోహాను సువార్త 7:37-38 వచనంలో ఉంటుంది. ఆ మహాపండుగ దినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పుకొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకోమలేను. నా యందు విశ్వాసం నుంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలం నదులు వారు బిగ్గరగా చెప్పాను. అలాగే ప్రకటన 7:16-17 వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. అనగా సింహాసన మధ్యన మందుండు గొర్రెపిల్ల వారికి కాపరివే జీవజీవములు బుగ్గల యొద్దకు వారిని నడిపించును అని ఇలాంటి వాక్య లేఖనాలెన్నో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. ఆయన మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్యంలో ఉన్నప్పుడు మరి వారు తప్పుకున్నప్పుడు బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడండి ఆయన. మరి అలాంటి ఆయనకి తప్పికేంటండి? మరి ఆయన మనల్ని అందరినీ రక్షించాలని ఆ కల్వరి శిలువలో మరి ఆయన దప్పుకొనిచున్నానని మరి చెప్తున్నారండి. ఆయన లేఖనాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చారండి. మన పాపం కోసము ఆయన నలుగొట్టబడ్డారండి. మన కొరకు ఆయన తృణీకరింపబడ్డారండి. మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడ్డారండి. ఆయన ఒకటి తక్కువ 40 కొడా దెబ్బలు కుట్టి ఉన్నారండి. ఆయన శరీరం అంతా దున్నబడిందండి. ఆయన తలపై ముళ్ళ కిరీటము పెట్టి ఉన్నదండి. ఆయన ఆ మండుటెండలో అవన్నీ ఎందుకు భరించారంటే నన్ను రక్షించడానికే ఆయన బలి అయ్యారండి. మేము ఆ ధనవంతులాగా తినుము తాగుము సుఖించమని మనం ఈ లోకానుసారంగా తిరుగుచున్నాం. కానీ మరి ఆయన అయితే మరి మన కోసం ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరి ఆ మాటలు మన కోసం పలికి ఉన్నారండి. యేసయ్య ఈ మాటలు మరి చెప్పిన ఈ శిలువలో పలికిన మాటల ద్వారా మరి ఆయన మాటలు విని ఆయన మార్గంలో నడిచి మరి ఆయన ఎందుకైతే మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారో మనం అందరం గుర్తెరిగి ఆయనకు భయంకరంగా మన జీవించినట్లు మనం నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. మరి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడండి. మరి ఆయన వచ్చారని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన రక్షణలోకి మార్గంలోకి రావాలని మాట దేవుడు దీవించి ఆశీర్వదించిన